ఏం చెప్పాలి అవసరం లేదనమాట. జనరల్గా ఓపెన్గా ఒకటే చెప్తాను నేను. ప్రొడ్యూసర్లు ఏం ఫిక్స్ అయిపోయారంటే, అరే మనం ఇన్ని ఖర్చు పెట్టి ఫైటర్లను పెట్టి ఆడబెట్టి అన్నీ పెట్టి పైసలు మొత్తం దెంగబెట్టుకుంటున్నాం, ఇది కాదు ఓ 2 కోట్లు పెట్టి ఆడుకో 20 లక్షలు ఈడుకో 20 లక్షలు ఇచ్చి ఓ చిల్లర రైటర్ గారికి ఒకటి రాయించేసి 4 పంచులు వేసేయండి సినిమాలు హిట్ అయిపోద్ది కలర్ఫుల్గా అనుకున్నారు. దీంట్లో ఊహించుకోవడానికి అంటే రిమెంబరింగ్ చేయించుకోవడానికి అంటే ఓటీటీకి కూడా యాక్సెప్టెడ్ మూవీ కాదండి. ఓటీటీలో ఎంత 60 రూపాయలు కట్టాలనుకుంటా కదా ఒక సినిమా చూడడానికి, ఎంత 150. నేను ఇప్పుడు దాకా వాడలేదు ఓటీటీ, ఇలాంటి లెత్కోరి వస్తాయని. దాంట్లో చూసే సినిమా కూడా కాదంటే ఒక లైన్ లేదండి, అంటే ఒక థీరీ ఉంటుంది కదా. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే పంజాగుట్ట మీద నుంచి వెళ్ళాలి, అలా రూట్ ఉంటుంది కదా, అలాంటి రూటే లేదు అసలు. అలా దీనికి మైండే లేదు అసలు సినిమాకి. ఒక 4 కామెడీ పంచులు వేసి 4 హీరోలను పెట్టి 4 సాంగ్స్ పెట్టి లేకపోతే 4 కత్తిలాంటి అమ్మాయిలు పెట్టి, అమ్మాయిలు కూడా లేరు, అది వేరే విషయం, డబ్బులు బొక్కే, అది పక్కన పెట్టు. ఏమీ లేదు, హీరోయిన్ ముట్టుకోడు. 6 కాదు కదా, వాళ్ళ 3 కూడా వేస్టే, ఉన్నోళ్ళు కూడాను. ఉన్న వాళ్ళే రికగ్నైజేషన్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఆడేవాడు బలగం, ఆయన పేరేం పేరు మర్చిపోయినా, ప్రియదర్శ్. ఆయన వాల్యూ కాపాడుకోవాలంటే నువ్వు కావాలితే ఇది ఏదైనా యాడ్లైనా ఏదైనా చేసుకోగానే ఇలాంటి లప్పుడు సినిమాలు చేయొద్దు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఓపెన్ హార్టెడ్లీ డబ్బులు పెట్టుకుని వచ్చేవాడికి ఓం భీం బుష్ కాదు, ఓం భీం ఫట్ అనమాట. ఏమీ లేదండి. అవన్నీ జోకులు కాదండి, అవన్నీ ఈనాడు పేపర్లో కింద లైన్లో వస్తాయి చూడండి. సీమా ఏనుగు జోకులు బాగుంటాయండి దీనికన్నా. అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటండి దానికి ఎందుకు నవ్వుతారండి మీరు? దాన్ని నవ్వాలి అంటే లోపల నుంచి వస్తుందండి నవ్వు. పక్కన నవ్వుతున్నాడు కదా అని నేను నవ్వుతున్నాను అనమాట. అందరూ బాగుంటుందండి, బహార్ బాగుండదు, అది పక్కన పెట్టండి. లేదండి, ఆయన ఫెయిల్యూర్ కాన్సెప్ట్లో అండ్ నేను నా గుండెల్లోని చెప్తున్నాను, ఎవరి మీద ద్వేషం కాదు, ఎవరి మీద ఇష్టం కాదు. 4 చిల్లర పంచులు వేసి సినిమాని హిట్ కొట్టించేసి పబ్లిక్ టాక్ చెప్పిచ్చేసి పైసలు తగ్గిపోదామంటే కుదరదు. జనాలు పిచ్చోళ్ళు కాదు. నాకైతే ఓపెన్ హార్టెడ్లీ ఒక థీరీ లేదనమాట. సెకండ్ హాఫ్ అయితే వరస్ట్. ఓపెన్ హార్టెడ్గా డబ్బులు పెట్టి నువ్వు కొంటే మాత్రం ఈ సినిమా చూసి అరే నిజంగా చెప్పాడురా అనుకుంటాం. ఉన్నాయి అక్కడక్కడ జోకులు, అవి జోకులు కాదండి, బోకులే, మొత్తం జోకులు ఏం లేవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకుమించి ఏం లేదు. ఈ వారం ఏం సినిమా లేదేంటి అనుకున్నానో ఇది దొరికింది నాకు. రేటింగ్ ఏమీ లేదండి, ఓన్లీ ఫైటింగే. సినిమా బాగుంది కానీ సంపదంగా కండి సినిమాని. ఏనా లవడాల సినిమా తెంగింది ఏందన్న, అవి చిన్న సినిమా అన్న. సినిమా బాగుంది, దాన్ని కనీసం రిలీజ్ అవుతున్నారా, ఫస్ట్ షో కూడా హౌస్ఫుల్ కాలేదు. కానీ శ్రీ విష్ణు మీద ఉన్న నమ్మకంతో సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది. ఏదైతే హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, హర్రర్ కూడా అడమ్మ డీటెయిల్స్కి గుండెలు అరానింది. అరుంధతి సినిమా చూసినప్పుడు ఎట్లయితే ఎంజాయ్ చేస్తానో ఆ హర్రర్ కూడా అలాగే ఎంజాయ్ చేశాను. సినిమాని చూసి బాగా నవ్వి ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి మాత్రం సినిమా దెంగిందని చెప్పకండి దయచేసి. ఆ పెద్ద బ్యాచ్ ఉంటారు రేటింగ్లు, వాళ్ళు చెప్పే కూడా నమ్మకండి. సినిమా చూసి బయటకు వచ్చి ఆడియన్ మాటలే నమ్మకండి, ఎందుకంటే వాడే చెప్తాడు సినిమా ఎలా ఉందో. మేము ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాము, వీళ్ళు ప్రతి సినిమాని చూసి ఇంకా అవతార్ కావాలి, నాకు బాహుబలి కావాలంటే సినిమాలు ఆడవన్నా. ఆడియన్గా చెప్తాను, ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది అంతే. థ్యాంక్ యూ అన్న.